అదే ఇప్పుడు నాగబాబు గారు నా మాట అంటేనే అది పెద్ద ట్రోలింగ్ అయింది. 5-3 ఉంటే సరిపోదు కొన్ని క్యారెక్టర్లకి, ఆ క్యారెక్టర్గా హైట్ ఉంటేనే అపీలింగ్ గా ఉంటుంది. ప్లస్ అనే ఇప్పుడు ఒక నేను మన నసీరుద్దీన్ షా ఇంటర్వ్యూలో వచ్చేసి ఎంత మంచి మాట అంటే 6 ప్యాక్ అన్నది వెరీ రాంగ్ యాక్చువల్గా యాక్టర్స్కి చేయకూడదు. టోటల్ మస్కులర్ అయిపోతే ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఇస్తే ఇలా వస్తాడు. ఆటో డ్రైవర్ ఎలా సూట్ అవుతాడు? నాగార్జున గారు లాంటి పర్సనాలిటీ ఉందనుకోండి, ఏం వేసినా సూట్ అవ్వాలి, మెత్తగా ఉండాలి, చూడడానికి హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండాలి తప్ప టోటల్గా ఇలా ఉంటే ఎంత నువ్వు సైకలాజికల్ ఆస్పెక్ట్లో క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నా కూడా. మరి ఇప్పుడు ఇవాళ రేపు హీరోలందరూ మాకు 6 ప్యాక్స్ అంటే ఇప్పుడు ప్రాబ్లం అదే. ఇప్పుడు మంచి క్వశ్చన్. ఇప్పుడు ఒకప్పుడు కంపల్సరీ గుర్రపు స్వారీ నేర్చుకోవాలి, కంపల్సరీ హార్స్ రైడింగ్ రావాలి, స్విమ్మింగ్ రావాలి, కంపల్సరీ జీప్ డ్రైవింగ్ రావాలి, గన్ పేల్చడం. అదొక టైం, ఒక ఎరా నడిచింది 80 to 90. అదొక నడిచింది. కత్తి స్వామి నేర్చుకోవాలి, కర్ర స్వామి నేర్చుకోవాలి. ఒకప్పుడు పాడి పంటల టైంలో, కృష్ణ గారి టైంలో ఒక ఎరా. ఆ తర్వాత టోటల్ ఒక కమర్షియల్ సినిమా వచ్చింది, వాటికి ఇప్పుడు కావాలి. ఇప్పుడు కోరుకుంటే టైంలో ఒక బాడీ బిల్ట్ ఎక్కడి నుంచి మొత్తం పాన్ ఇండియా తీసుకుంటే ఎక్కడ చూసినా ఒక 6 ప్యాక్. కథలు కూడా అలాగే తయారవుతున్నాయి, క్యారెక్టర్లు కూడా సీన్స్ అలాగే కన్సీవ్ చేస్తున్నారు, కథలు అలాగే వస్తున్నాయి. సో దాన్ని బట్టి కదా. సో హీరోలు తప్ప ఎలా అవుతుంది? అదే తప్పలేదు, ఇందాక అన్న మాటలోంచి మాట తీసుకున్నా. బట్ ఏదైనా యాక్టర్ అనేవాడు కొంచెం మోల్డబుల్ గానే ఉండాలి, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మరి రామారావు కృష్ణుడు వేషం వేసేవారు, దుర్యోధనుడు వేషం వేసేవారు. అంత ఫెరోషియస్ గా ఉన్న దుర్యోధనుడి క్యారెక్టర్, అంత సాత్వికంగా ఉన్న కృష్ణుడు, రెండింటినీ చేశారు ఆయన. రెండింటినీ ఒప్పించారు, రెండు చాలా గొప్పగా సెలబ్రేట్ అయినాయి కదా. వాళ్ళు మేధోమతనం ఎక్కువ, వాళ్ళది సైకలాజికల్ ఆస్పెక్ట్. వాళ్ళు గ్రేట్ యాక్టర్ అన్న వాళ్ళు. అదే కవులతో, రచయితలతో, పండితులతో కూర్చొని కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, ఎలా నడుస్తాడు, ఏం మాట్లాడతాడు, ఇవంతా మాట్లాడేవాడు. ఇప్పుడు నువ్వు నీ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? నేను ఇలా చెయ్యాలి, ఎస్ నసీరుద్దీన్ షా నేను అనుకున్నావా? లేకపోతే గిరీష్ కర్నాడ్? నాకు నవాజుద్దీన్ చాలా ఇష్టం. నాకు అతని హోంవర్క్ కానీ, అతని సినిమాలు కానీ, అతను చూసే విధానం, సైంధవ్లో చేసాడు మాట్లాడే విధానం కానీ టోటల్ గా నాకు ఎక్కువ ఇరాటిక్ గా ఉంటుంది పెర్ఫార్మెన్స్ అవుతుంది. అది వాచ్ అంటే ఏ క్యారెక్టర్ చూసినా డిఫరెంట్ గా ఉంటుంది, ఏ సినిమా చూసినా ఆ సినిమాకి డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. రైట్. అలాగే ప్రకాష్ అన్నయ్య చాలా సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాడు. నేను దగ్గర నుండి చూశాను ఎంత హోంవర్క్ చేస్తారని, ఎంత ప్రతి ఏ సినిమాలో ఏ డైలాగ్ ఇచ్చినా ఫస్ట్ కన్నడలో రాసుకుంటాడు. అవునా? అది ప్రతి 2 పేజీలు ఉంటాయి. కన్నడలో ఎందుకు? ఇప్పుడు ఆయన మాతృభాష. ఓకే, ఇక్కడే కదా. ఇప్పుడు మళ్ళీ మనం అబ్దుల్ కలాం దాకా వెళ్ళాలి. మనం ఏదంటే మాతృభాషలో కనుక మన సబ్జెక్టులు అన్నీ ఉంటే మనం కూడా జపాన్, జర్మనీ లాగా అయ్యేవాళ్ళం. మాతృభాషలో త్వరగా ఎక్కుద్ది. ఇప్పుడు ఏమైపోతుందంటే స్క్రిప్ట్ లొకేషన్కి వెళ్ళాక PEDDA పెద్ద నాగేంద్ర NAG ఇది. సో బ్రెయిన్ ఫస్ట్ ఇంగ్లీషులోంచి తెలుగులోకి తీసుకొని మళ్ళీ అవతలోడి డైలాగ్ కూడా చూసుకునేసరికి లేట్ అయిపోతుంది. అదే తెలుగు అనుకోండి చెప్పేస్తుంది వెంటనే బ్రెయిన్. అనగనగా ఒక రాజుకి 3 భార్యలు అనగా కౌశల్య చెప్పేస్తుంది, వేరే లాంగ్వేజ్ అయితే చెప్పదు. ఎగ్జాక్ట్లీ. సో అలా తను రాసుకొని అసలు ఆ మూడ్లో ఉంటాడు. ఇప్పుడు సరదా సీన్ అయితే పాటలు పాడుతూ ఉంటాడు ప్రకాష్. నాకు ఆశ్చర్యపోతాను, ఏమో డైలాగ్ టెన్షను, ఇంత పెద్ద డైలాగ్ ఉంది తన దగ్గర, ఇది అరే డైలాగ్దే ఉందిరా, అది ఒక టూల్ రా, వచ్చేస్తుంది. బట్ దానికి సంబంధించిన ఒక మూడ్ మనం క్రియేట్ చేసుకోవాలంటాడు, ఆ మూడ్లో ఉంటాడు. ఈలోపు డైలాగ్ వచ్చేస్తుంది. అలా సో అయితే ఇప్పుడు నవాజుద్దీన్ పక్కన, ఇంకో పక్కన ప్రకాష్, చాలా మంది కనిపిస్తారా? అలానే వాళ్ళు కనిపించరు, వాళ్ళందరూ ఇన్స్పైర్. అట్లాంటి మరి చిరంజీవి గారు, రుద్రవేణి కానివ్వండి, చిరంజీవి గారు ఆపద్ బాంధవులు ఎంత వర్క్ చేశారు, అన్నీ ఉంటాయి. అయితే చిరంజీవి గారు కూడా ఉన్నారు. అట్లా కాదు అంటే లైఫ్లో కొందరు చూస్తాం. మా నాన్నగారు కొంచెం అలాగే ఉంటుంది, ఆ వైట్ హెయిర్, గెటప్ అదంతా ఉంటుంది. ఓకే. సో కొన్ని లైఫ్లో కొన్ని ఈ క్యారెక్టర్ భలే ఉండిందే. ప్లస్ డైరెక్టర్స్ కొన్ని మనకి ఇన్పుట్స్ ఇస్తారు, మనం కొన్ని అనుకుంటాం, మనం ఏదో చూస్తాం. ఒక దగ్గర నాకు అతలాంటి వ్యక్తి కనపడ్డాడు ఒక ఆయన. అలాంటి వ్యక్తిని చూసి ఇలా కొంచెం ఎక్కువ వైట్ వద్దు, కొంచెం వైట్ చేసుకుందాం, కొంచెం బ్లాక్ చేద్దాం, అలా తీసుకొని. కానీ ఏదైనా మొత్తానికి ఉత్తేజ్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు ఇక్కడ, మనం ఇతన్ని వాడచ్చు అని మీకు ఐడియా రావడం అన్నదే చాలా గొప్ప విషయం, అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఇంతమంది ఇండస్ట్రీలో ఉండి, ఇంతమంది డైరెక్టర్లు తనకి అంత క్లోజ్ అయ్యి ఉండి, తన తాలూకు హావభావ విన్యాస ప్రకటనలన్నీ పర్సనల్గా ఎదురుగుండా చూసి కూడా
ఎవరు ఆఫర్ చేయని క్యారెక్టర్ మీరు చేశారంటే రియల్లీ మస్ట్ బి వెరీ గ్రేట్ఫుల్ టు Thank you. ఫర్ ఎవర్. ఎందుకంటే స్క్రీన్ అన్న అది సినిమా అన్నది ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గా ఉండిపోతుంది. నిజమే అండి, నిజమే. లైఫ్ లాంగ్ Yes. ఆఫ్టర్ హిమ్ ఆల్సో ఇట్ విల్ బి దేర్. నాకు ఎంత ఇప్పుడు అన్నయ్య మట్లో మాణిక్యం సినిమా చూస్తే నాకు ఎంత ఇష్టం. రిమ్ జిమ్ హైదరాబాద్ అప్పటి రోడ్లు సన్నటి ట్యాంక్ బండ్ చిన్న సిమెంట్ రోడ్, ఎవరు మనుషులు ఉండరు అసలు, ఎవరిని వద్దని చెప్పక్కర్లేదు. మన చైల్డ్హుడ్ మన కల్చర్ అన్ని తెలుస్తాయి. అవును. మన కాస్ట్యూమ్ ఎందుకు బలితమ్ముళ్ళు ఇద్దరు మనసులు ఒకటాయా? టాంగా మీద పాట, అసలు అవన్నీ అసెంబ్లీ దగ్గర అవన్నీ సినిమా great. సినిమా ఇస్ ఆల్వేస్ గ్రేట్. సినిమా ఇస్ ఆల్వేస్ గ్రేట్. అదే అందుకే ఇప్పుడు ఆవిడ అంత చదువుకుని కూడా మళ్ళీ సినిమాల్లోకి వచ్చారంటే సినిమా మీడియం తాలూకు పవర్, Yes, అండి, yes. పవర్ కదా. పైగా ఆవిడ మెచ్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఒక లేడీ డైరెక్టర్ అయి ఉండి ఏదో అమ్మ తల్లి ఇలాంటివేవో సెంటిమెంట్లు ఏదో మంచి కుటుంబ నేపథ్య సినిమా. మంచి కుటుంబ కథా చిత్రం అని ఇలాగా అందరూ ఆఖరిని కలిసి టీవీ సీరియల్ లాగా భోజనం చేస్తారు. ఇలాంటివేవో కాకుండా ఆవిడ ఏదో హిస్టరీలోంచి ఒక ఐటెం తీసుకుని దాని మీద ఎక్స్పెరిమెంటల్ గా చేసి ఎన్నాళ్ళు చేశారమ్మా? 37 days అండి, 37 రోజులు. సరిపోయిందా మీకు? సరిపోయిందండి. అంటే దీంట్లో ఒక 2 days ఒక డే నైట్ అలా. టెక్నికల్ వాల్యూస్ అంటే గ్రాఫిక్స్ అన్ని గ్రాఫిక్స్ తక్కువ సార్. గ్రాఫిక్స్ వచ్చి వర్చువల్ ప్రొడక్షన్ యూస్ చేస్తాము. ఎందుకంటే హీరో ఇస్ ఇండియన్ నేవీ క్యాప్టెన్. Okay. మనం షిప్ కావాలి, ఓషన్ కావాలి అనే కోసం వర్చువల్ ప్రొడక్షన్ వాడుకున్నాము. గ్రాఫిక్స్ అది లేకుండా చూస్తే ఓన్లీ ఎరేసింగ్ వర్క్, రోప్ ఎరేసింగ్, ఈ థ్రెడ్ ఎరేసింగ్ అది మాత్రంగా ఉండింది. నో, ఐ వాజ్ వెరీ పర్టికులర్ టు మేక్ ఇట్ రియలిస్టిక్, యాజ్ లైవ్లీ యాజ్ పాసిబుల్. ఫస్ట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. ఉషా కిరణ్ రావడం మేడం కి ఇక్కడ సి ఐ టెల్ యూ వన్ థింగ్, బ్యానర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే దానికి కారణం వాళ్ళు ఏదో రిలీజ్కి ఓ పెద్ద బ్యానర్స్ అయితే రిలీజులకి ఈజీ అవ్వచ్చు, థియేటర్స్ దొరకవచ్చు, అంతవరకే. బట్ ఫైనల్గా కొట్టాల్సింది ఆవిడ మెరిట్ ఆర్ ది వే షీ మేడ్ ద ఫిల్మ్. ఎంతవరకు ఆడిటోరియంని అది క్యాప్టివేట్ చేసి క్యాప్చర్ చేస్తుంది. దీస్ థింగ్స్ ప్లే ఎ మేజర్ రోల్ 100%. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం మాత్రం చూస్తే నాకు ఇదేదో చాలా వింతగా విచిత్రంగా జనాలు కూడా ఇష్టపడి కొత్తగా ఉందిరా ఇదేదో. రెగ్యులర్ కుర్చీ జరగడాలు చెప్పారు, ఈ హారర్ క్లీషేస్ సౌండ్ నైట్ టైం టప్ 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 అదంతా లేదు. లేదు డోర్ కర్ర అన్ని క్లీషేస్ ని వదిలేసి నాకు లిటరల్ గా హారర్ సినిమా పోల్టర్గెస్ట్, ఓమెన్ ఇలాంటి సినిమాలన్నీ సీల్డ్ గా ఉన్నాయి డివిడీలు ఇంట్లో. చూడు, అరుంధతి సగమే చూసా. ఓ అమ్మొట్టు అరుంధతి సగమే చూసా. భయం, ఎందుకు వీళ్ళు చీకట్లో వెళ్తారు, ఎందుకు ఆ గోడౌన్కి వెళ్తారు, ఎందుకు ఫామ్ హౌస్ లోకి నైట్ టైం ఎందుకు వెళ్తారు, ఇప్పుడు అవసరమా లైట్ నేను ఓ కంటిన్యూస్ గా మాట్లాడతా. అంటే నీలాంటి ఒక మాడికాల్ నువ్వు ఒక థియేటరిషన్వి, ఒక రైటర్వి అయినా కూడా నీకు భయం తెలుసా సినిమా అని. కానీ మనం ఏడుస్తాం కూడా కదా సినిమా థియేటర్లోకి వచ్చినప్పుడు. అది సినిమా అని మనకు తెలుసు కదా. మాతృదేవ భవ చూస్తే ఎలా 4 వరకు ఏడ్చాను నేను. ఆ సినిమా జరుగుతున్నంతసేపు నేను ఉన్నా. ఐ వాజ్ దేర్ ఆన్ సెట్స్. సో అదే దట్ ఈస్ వాట్ సినిమా, ద పవర్ ఆఫ్ ఇట్, అల్టిమేట్ డ్రీమ్. బట్ యాజ్ ఫార్ యాజ్ యువర్ కెరీర్ ఈస్ కన్సర్న్, ఇన్నాళ్ళ ఈ జర్నీలో నువ్వు గనక ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే నీ మధుర స్మృతులుగా ఏ పాత్రలు చెప్పగలవు? చాలా ఉన్నాయండి. ఫస్ట్ శివ చెప్తాను. అంటే అసలు ఫస్ట్ గా స్క్రీన్ మీద కనిపించిన మ్యాజిక్ లో మ్యాజిక్, పైగా అది అంత పెద్ద హిట్, పాత్ బ్రేకింగ్ ప్లస్ ఆ క్యారెక్టర్ విపరీతమైన పేరు. తర్వాత చిరంజీవి గారితో యాక్ట్ చేసిన 8/9/96 సాయంత్రం 3:45కి చిరంజీవి గారిని టచ్ చేయడం, డేట్తో టైంతో సహా. లంచ్ బ్రేక్ తర్వాత అన్నయ్య కాంబినేషన్ ఫస్ట్ టైం టచ్ చేశాను. అంతకుముందు చూసా ఆపద్ బాంధవుడు, శివుడు గెటప్ అదంతా చూశాను. తర్వాత స్టేట్ రౌడీకి దెబ్బలు తిన్నాను అసెంబ్లీ దగ్గర, పోలీసులు అంతా జరిగే షూటింగ్లో. అలా ఫస్ట్ టైం ఆయనతో హిట్లర్ యాక్ట్ చేయడం. ఆ తర్వాత చందమామ నంది అవార్డు, ఆ తర్వాత ఖడ్గం, ఆ తర్వాత మహాత్మా, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి కొన్ని. అన్ని నీకు ఒక ఆర్టిస్ట్ గా నీకు సాటిస్ఫాక్షన్ మిగిల్చే. నన్ను చేయమన్నాడు. ఇప్పుడు మహాత్మాలో శ్రీకాంత్కి నేనే విషయం పెట్టితే శ్రీకాంత్కు అది తెలియదు నేను విషయం పెట్టానని. అరే నువ్వు ఒక్కడివే మన దాంట్లో సెటిల్ అవ్వలేదురా, డబ్బు తీసుకుని వెళ్ళి ఆటో కొనుక్కోరా అంటే, నేను విషయం పెట్టాక కూడా వీడు ఆటో డబ్బులు ఇస్తున్నాడని అప్పుడు నేను
ఏడ్ చేస్తూ తప్పు అయిపోయిందనే విషయం పెట్టాను తప్పు సారీ అని అంటే అది చూసి వంశీ మానిటర్ దగ్గర బాస్టర్డ్ అని వెళ్ళిపోయాడు. అది చాలా నాకు లైఫ్. కదా మరి ఏడ్ చేస్తున్నాడు అక్కడ మానిటర్ దగ్గర. ఏమరా సూపర్. రియల్లీ నేను అందుకే అంటున్నా, బికాజ్ ఐ నో యువర్ కోయిషెంట్, నీ తాలూకా పొటెన్షియల్ ఏంటో నాకు తెలుసు. బట్ వాటన్నిటి క్యారెక్టర్ల కన్నా కూడా ఈ క్యారెక్టర్ బాగా సెలబ్రేట్ డిఫరెంట్ డోర్ ఓపెన్ అయ్యి చాలా రోజుల తర్వాత కష్టపడాలి ఈ ఉత్తిగా కాదు ఇది. ఉత్తేజకి ఇది ఉత్తీర్ణత సాధించాల్సిన లేదు, ఇది దీని మీద 100% నేను పెట్టాలి మనసు అవాచ కర్మ పెట్టావు. పెట్టి అంతే, అది అవసరమా అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ విని జనాలు ఏంటంటే నీకున్న ఇమేజ్కి నీకున్న పాపులారిటీకి ఇడేం పీకాడు చూడాలి అని ఒక పంతంతో ఏం పీకాడు అని ఒక పంతంతో వస్తారు. ఆయన చూద్దాం. అండ్ వంశీ గారు చెప్పిన అదే మాట చెప్తారు. ఫ్యాంటాస్టిక్. సో ఈ మీ కెరీర్లో మీకు ఒక మంచి సూపర్ హిట్ రావాలి ఉమెన్ డైరెక్టర్గా. ఆ డిగ్నిటీ అంటే ఒక ఉమెన్ సూపర్ హిట్ కొడితే దానికి ఉండే డిగ్నిటీ మామూలుగా ఉండదు. నందిని రెడ్డి గారు అలా మొదలైంది కొట్టినప్పుడు ఆ డిగ్నిటీ వేరు. ఇంట్లో అమ్మ గెలిచినట్టు మన అమ్మ పైగా సొసైటీకి అది గొప్పగా అనిపించకపోవచ్చు కానీ బట్ సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఆ స్పేస్లోకి వెళ్ళడం కన్నా కష్టమైన పని ఇక్కడ డైరెక్టర్గా ఒక ఉమెన్ సక్సెస్ అవ్వడం అని. సో వీ విష్ యూ దట్ స్పేస్ జర్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో సక్సెస్ఫుల్ మచ్. స్పేస్ జర్నీ. అండ్ ఉత్తేజ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తాడో పేడ తేల్చుకుందాం సినిమా రిలీజ్ నాడు. నువ్వేం పీకేవో 6th అది ఎలా రేపు అది ఎలా పీకబడిందో నేను పేకుతున్నానా పీకానా ఉత్తేజ్ అంత చూడాలి ఆ రోజున మాత్రం 100%. సో బెస్ట్ ఆఫ్ లక్ both of you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళు సిట్ ఇది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఏ ఉమెన్. రేపు ఉమెన్స్ డే 8న జరగబోతున్న సందర్భంగా ఒక ఉమెన్ డైరెక్టర్ని, అది కూడా ఒక యంగ్ లేడీని ఇంటర్వ్యూ చేయడం అన్నది నేను కూడా ఒక ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను ఒక జర్నలిస్ట్గా. అండ్ ఆల్ ది వైల్ ఎప్పుడు ఉత్తేజను కలిసి మాట్లాడినా ఇట్స్ ఎ తమ్ముడు నా తమ్ముడు వాడు. బట్ మళ్ళీ కామెంట్లో ఏం పర్లేదు, సంస్కారం లేదా గెస్ట్